నిన్నైతే అమ్మ వాళ్ళ ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం అయితే చేయడానికి వెళ్ళానండి. మా అమ్మ వరలక్ష్మి వ్రతం స్టార్టింగ్ కానించి రామ్మ రామ్మ అంటుంది. ఇంకైతే ఈ వారం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వ్రతం చేసుకోవడానికి. లాస్ట్ వీక్ అయితే మా ఇంట్లో పాలు పొంగించుకున్నాను కదండి. ఇంక ఈ వారం అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో దండం పెట్టుకుందామని వెళ్ళాను. అంటే అందరూ లేడీస్ 3 వారాలు చేస్తారు, ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్ వారం అని. మా అమ్మ అయితే ఈ వారం సెకండ్ వారం చేసుకున్నారండి. ఇంక చూడండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుంది దేవుడి గది. ఇంకా మా దేవుడి గదికి మా అమ్మ వాళ్ళ దేవుడి గదికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద పెద్ద ఫొటోస్ ఉన్నాయో. మా అమ్మకి దేవుడి గది అంటే ఒక గుడిలా ఉంటుందండి. ఇప్పుడు మా దుర్గా అమ్మవారండి. మా అమ్మ వాళ్ళ కులదేవత అంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తరం నుంచి వస్తుందంటే ఆవిడ. ఇంకా మా అమ్మోళ్ళకి అయితే కులదేవత. ఇంకా ఆవిడ చాలా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు మా మామీ వాళ్ళు అందరూ ఈవిడనే పూజిస్తారండి. ఇంకా మా ఇంట్లో అయితే ఎల్లమ్మ ఎల్లారమ్మ అంట. మా హస్బెండ్ తరపున అయితే మీ ఇంట్లో కూడా ఉంటారు కదండి కులదేవతలు. అంటే ఇంటికో కొంతమందికి ఈ దేవత సెత్తమ్మ తల్లి అలా ఉంటుంది కదండి. అలాగైతే మా అమ్మ వాళ్ళకి దుర్గమ్మ తల్లి అంట. ఇంకా మా అమ్మవారి దగ్గర గది చూసారంటే చాలా పెద్దగా ఉంటుందండి. సెపరేట్గా అయితే ఒక గది పెట్టుకుందండి మా అమ్మ పూజ చేసుకోవడానికి. మా అమ్మ నిత్యం పత్తితోనే ఉంటుంది. ఇంకైతే ఈ వారం అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి. మా పిల్లలు చాలా అల్లరి చేసేసారండి బాబు. నిన్న వంటలు వండి అక్కడ చాలా విసిగించేశారు. ఇంకా ఫైనల్గా అయితే మా అమ్మ హారతి కూడా ఇచ్చేసింది. మా అమ్మ చాలా ప్రసాదాలు కూడా చేసిందండి. 5 రకాల ఫ్రూట్స్ అయితే తెప్పించింది అమ్మవారికి. మా అమ్మ ప్రతి సంవత్సరం ఇలాగే దండం పెట్టుకుంటుందండి. అమ్మవారికి దేవుడికి ఎడితేనే కదమ్మా మనకి ఏమన్నా పెట్టేదా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎట్టింది ఎక్కడ పోతుందమ్మా అని చెప్పేసి అంటుంది మా అమ్మ. చూడండి, ఇంక ఇవన్నీ అయితే నా పెళ్ళికి ముందు కొన్నానండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా పెళ్ళి అయితే అమ్మాయిలు అత్తారింటికి వెళ్ళిపోతారు కదండి. ఇంకా అలా అయితే నేను కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందువల్ల అయితే ఇంక చాలా ఇక్కడ వదిలేసి వెళ్ళాను నేను. ఇదైతే మా అమ్మ దేవుడి గది ఎంట్రన్స్ మాట. ఇంకా ప్రతి ఇయర్ మా అమ్మ ఇలాగే చేసుకుంటుందండి. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారికి మా అమ్మ శతమానాలు కొని దండం పెట్టుకుందండి. ఈ ఇయర్ అయితే మా అమ్మ గోల్డ్ హారం కొనుక్కుందండి. ఇంకా అమ్మవారిది అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితే. చూడండి, ఇదైతే మా అమ్మ వాళ్ళ తులసి మొక్క అండి. ఇంక ఇది రుబ్బురోలికి కూడా మా అమ్మ ఇలాగే పూజలు చేసుకుంటుంది డైలీ. మీలో ఎంతమంది ఇలా డైలీ రుబ్బురోలికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తారని చెప్పండి. నేనైతే అంత అలా చేయలేరండి. నేను నార్మల్గా దేవుడికి దండం పెట్టుకోవడమే నా పని, అంతే. ఇంకా అయితే ఇందులో నేను చాలా గార్డెన్ అంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను గార్డెన్ పెంచుకునేదాన్ని. అంటే మొక్కలు చిన్న చిన్న మొక్కలన్నీ పెంచుకునేదాన్ని. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఈ గార్డెన్ అంతా మా అమ్మకి అప్పచెప్పేసాను. ఇంకా మా అమ్మ చాలా నీట్గా చూసుకుంటుందండి మొక్కల్ని. ఇంక చూడండి, మా అమ్మ అయితే పులిహార ప్రసాదాలు 2 రకాలు ఉండిందండి. గారెలు, బూర్లు. ఇంకా అమ్మవారికి అయితే 5 రకాలు ఫ్రూట్స్ ఇంకా తెప్పించి పెట్టిందండి. ఈరోజు కృష్ణాష్టమి కదండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి.